దేవుని స్తుతిస్తూ మనందరి కోసం తమ యొక్క ప్రత్యేకమైనటువంటి దీవెనలను కురిపించుటకు పరమ పవిత్ర స్థానాన్ని అలంకరించినటువంటి పూజ్యులు మన యొక్క కర్నూలు కథోలిక పీఠాధిపతులు మొట్టమొదటిసారిగా 333 సంవత్సరాల క్రితం స్థాపించబడినటువంటి ఈ అమృత హస్తాలను పూజనర్పించి తమ యొక్క పవిత్ర పాదాలతో ఈ భూమిని పావనం చేసినందులకు వారికి ముందుగా స్వాగతం సుస్వాగతం. ఈనాటి ఈ దేవాలయం ఎంతో చరిత్ర కలిగి ఈ ప్రాంతంలో కథోలిక విశ్వాసాన్ని దృఢముగా నిలిపి మా ఏకైక దేవుడు ప్రభు క్రీస్తు మాత్రమే అంటూ ఇక్కడ ఉండేటువంటి కుటుంబాలు ప్రార్థనలో తమ యొక్క జీవితాన్ని గడుపుతూ పరమ పవిత్రంగా ఈ యొక్క దేవాలయంలో అనునిత్యము పూజలకు హాజరవుతూ దైవ ఆశీస్సులను పొందుతూ ఉన్నారు. ఇక్కడ 2 కుటుంబాల ఒక 28 కుటుంబాలు, అంటే ఒక కుటుంబంలో ఎవరికైతే ఒక వ్యక్తికి పెళ్ళి అవుతుందో దాన్ని మేము ఒక కుటుంబంగా లెక్కిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉండే కుటుంబాలు 28గా ఉండి ఇక్కడి నుంచి మేము 2 గురువులను కథోలిక శ్రీ సభకు అందించడం జరిగినది. ముఖ్యంగా ఈ ప్రాంతము కేవలము గత 50 సంవత్సరాల నుంచి మాత్రమే అభివృద్ధిలోనికి రావడం జరిగినది. అంతకుముందు మా పూర్వీకులు, మా ముత్తాతలు, తాతలు, తండ్రులు కూడా విద్యాభ్యాసము క్రీస్తు విశ్వాసాన్ని చాటడానికి ప్రతి డిసెంబర్ 25వ తేదీ క్రీస్తు జననము రోజున పురవీధులలో బాలయేసును ఊరేగిస్తూ రాత్రి 7 గంటలకు మొదలైతే తెల్లవారు ఆ యొక్క ఊరేగింపులో మా విశ్వాసాన్ని చాటుతూ క్రైస్తవేతరుల మధ్య మేము మా యొక్క విశ్వాసాన్ని చాటుతూ ఉన్నాం. అటువంటి ఒక విశ్వాసం ఇంకా బలపడిందంటే మాకు 50 సంవత్సరాల క్రితము మా యొక్క ఎస్జేటి సిస్టర్స్ ఇక్కడికి రావడం, వారు వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ విద్యా కుసుమాలు వికసింపబడ్డాయి. విద్యార్థులుగా చాలామంది మేము చదివి పైకొచ్చాం. అందులో మొట్టమొదటిసారిగా నేను ఈ ప్రాంతం నుండి బయటకు వచ్చినటువంటి మొదటి పట్టభద్రుణ్ణి. ఆ తర్వాత ఇక్కడ ఇంజనీర్లు, లాయర్లు, డాక్టర్లు, టీచర్లు, గురువులు, ఇలా అనేకమైనటువంటి స్థానాలకు పొందినటువంటి స్థానానికి చేరడానికి ప్రధానమైనటువంటి కారణము ఇక్కడ ఉండేటువంటి ఎస్ఏటి సిస్టర్స్ యొక్క సభ. ప్రార్థనలోనూ అన్నిటిలోనూ మమ్మల్ని ముందుకు నడుపుతూ క్రైస్తవ విశ్వాసం అంటే ఎలా ఉండాలో దాన్ని నేర్పారు. ఈరోజు అందుకే చిన్న పిల్లవాళ్ళ మొదలుకొని వృద్ధుల వరకు కూడా దేవాలయంలో ప్రవేశించిన వెంటనే మోకాలు భూమికి ఆనించి శిరస్సు వంచి దైవమందసానికి నమస్సుమాంజలి సమర్పిస్తారు. అలాగే మా కోల విజయరాజ స్వాముల వారు ఇక్కడికి వచ్చిన తర్వాత అంతకుముందు మాకు కేవలం 3 పూజలు మాత్రమే ఉండేవి. అలాంటివి ప్రతిరోజు కూడా మాకు దివ్య బలిని ఇచ్చేటువంటి ఒక భాగ్యాన్ని కోల విజయరాజ స్వాముల వారు మాకు ఇవ్వడం జరిగింది. ప్రతి శుక్రవారము పరిశుద్ధ ఆరాధనతో ఈ యొక్క దేవాలయము నిత్యము విశ్వాసముతో ఉండేటువంటి ప్రజలను కలిగి ఉన్నది. అనునిత్యము కనీసం 40 నుండి 50 మంది విశ్వాసులు దివ్యబలి పూజలో పాల్గొంటూ తమ యొక్క విశ్వాసాన్ని చాటుతున్నారు. అలాంటి పరమ పవిత్రమైనటువంటి దేవాలయ మహోత్సవాన్ని జరుపుకొనుటకు తమ యొక్క అద్భుతమైనటువంటి అమృత హస్తాలతో మమ్మందరినీ కూడా దీవించుటకు మన యొక్క ప్రియతమ తండ్రి బిషప్ గోరెంట్ల జానెస్ స్వాముల వారు, జానెస్ బిషప్ గారు విచ్చేశారు. వారికి మేము హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా తల వంచి నమస్కరిస్తున్నాం.
ఎంతమంది బిషప్లు వచ్చారు, కానీ మొట్టమొదటిసారిగా తాము అభిషేకించబడినటువంటి అనతి కాలములోని 100 రోజుల లోపలనే ఈ యొక్క విశ్వాస పూరితమైనటువంటి ప్రాంతాన్ని సందర్శించి మాతో తమ యొక్క ఆనందాన్ని పంచుకోవడానికి విచ్చేసినందుకు మా ప్రజలందరి తరపున, మా విచారణకర్తల తరపున, మా ఎస్జేటి సిస్టర్స్ తరపున వారికి హృదయపూర్వకమైన స్వాగతాన్ని మరోసారి పలుకుతూ ఈ యొక్క దివ్య పూజా బలిని కొనసాగించవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం.